హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు మనకి రోజువారీ పూజ చేసుకునే దాంట్లో ఉపయోగపడే చాలా మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చానండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనలో చాలామంది రోజు పూజ చేస్తూ ఉంటారు. రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వారాల్లో లక్షవారమో శనివారం ఏదో ఒక వారం పూజ చేస్తారు. కానీ మళ్ళీ మరుసటి వారం వచ్చే వరకు కూడా పూజ చేసిన పూలని శుభ్రం చేయకుండా అలా వదిలేస్తారండి. మీరు మరుసటి రోజు పూజ చేసినా చేయకపోయినా స్నానం చేసిన తర్వాత కొంచెం ఆ పువ్వులు తీసేసి ఆ దేవుడి దగ్గర శుభ్రం చేసి పెట్టుకుంటే దేవుడు రవ్వంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటుందండి. అలా ఎండిపోయిన పూలు అది ఉండడం అంత మంచిది కాదు. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం వాసన వచ్చే పూలతో పూజ చేస్తే దేవుడికి మంచిదని అందరికీ తెలుసు. కానీ ప్రతిరోజు మనకు వాసన వచ్చే పువ్వులు దొరకవు కదా. అటువంటప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకుని అలా పూల మీద స్ప్రే చేసేవ్వండి. పూలన్నీ మంచి సువాసన భరితంగా తయారవుతాయి. అంతేకాదు, మనం పూలు కోసిన తర్వాత కొద్దిసేపు వరకు పూజ చెయ్యకపోయినా సరే ఆ పూలు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. పూలు మంచి సువాసనతో ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం దేవుడి ఫోటోలు శుభ్రం చేయడానికి ఏ క్లాత్తో శుభ్రం చేయాలని చాలామందికి సందేహం వస్తుంది కదండి. మనకి ఇటువంటి రవికుల గుడ్లు చాలామంది పెడుతూ ఉంటారు. కొన్ని రవికుల గుడ్లు అయితే మళ్ళీ తిరిగి పెట్టడానికి కూడా అంత క్వాలిటీ బాగోవు కదా. అటువంటి క్లాత్ కొత్త రవికుల గుడ్లు తీసుకుని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని వాటిలో దేవుడి పట్టాలు తుడిసామనుకోండి, కొత్త క్లాత్తో తుడవడం వల్ల మంచిది. ఇంకా అందులోనే కొంచెం క్లాత్ కట్ చేసుకుని మనం చేతులు తుడుచుకోవడానికి కూడా వేరేగా సెపరేట్ క్లాత్ పెట్టుకుంటే ఈ జాకెట్ ముక్కలు మళ్ళీ యూజ్ చేసినట్టు ఉంటుంది. దేవుడి పటాలు తుడవడానికి కొత్త క్లాత్ లాగా కూడా ఉంటుంది. ఇంకా మనకి దేవుడి పటాలు కొన్ని రోజులు వాడిన తర్వాత షైనింగ్ తగ్గిపోయినట్టుగా అయిపోతాయండి. ఆ దేవుడి ఫోటోలు తిరిగి షైనింగ్ రావాలంటే ఇలా విభూదిని తీసుకుని కొంచెం కట్ చేసి ఆ దేవుడి ఫోటోల మీద ఆ విభూదిని వేసి బాగా రుద్దాలండి. ఇలా రుద్దేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టి కొంచెం తడి క్లాత్తో తుడిచేసామనుకోండి, కడగకూడదు వాటర్లో, తడి క్లాత్తో తుడిచేస్తే మళ్ళీ దేవుడి పటాలు తిరిగి కొత్త వాటిలో షైనింగ్ వచ్చేస్తాయి. ఇంకా మనకి దేవుడి ఫోటోలకి కొన్ని వాటికి వెనకాల రింగ్ ఉండదండి. అటువంటి రింగ్ లేని ఫోటోలకి మనం పువ్వు పెట్టాలంటే పెట్టలేం కదా. అటువంటప్పుడు మనం షర్ట్స్ కొన్నప్పుడు ఇటువంటి హుక్ వస్తుంది కదండి, దాన్ని తీసుకుని ఆ దేవుడి ఫోటో వెనకాల టేప్తో అంటించేసామనుకోండి, మనం పువ్వు పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. అదే మీరు అటు ఇటు అంటిస్తే కనుక దండ వేసుకోవడానికి కూడా బాగుంటుందండి. రింగ్ లేని ఫోటోలకి ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మనం దేవుడి ఫోటోల కింద పేపర్లు వేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు అప్పుడప్పుడు పూజ చేసినప్పుడు ఆ పేపర్కి కొంచెం ఆయిల్ మరకలు అది అంటుకుపోయి పేపర్ అంత నీట్గా కనపడదండి. అలా కాకుండా ఇలా ఒక రబ్బర్ షీట్ తీసుకుని ఆ రబ్బర్ షీట్ కనుక వేసామనుకోండి, మనకి ఏమన్నా ఒలిగినా కూడా ఇలా తుడిచేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఇలా 2 రబ్బర్ షీట్లు పెట్టుకుంటే క్లీన్ చేసినప్పుడల్లా చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది. పేపర్ కన్నా ఈ రబ్బర్ షీట్ అయితే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా మనం దేవుడు పూజ చేసినప్పుడు చాలామంది ఒకటే ఉద్దరణ పెట్టి దాంతోనే ఆచమనం చేస్తారు. దాన్ని దేవుడి నైవేద్యం చూపించడానికి కూడా వాడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యన పెద్దలు చెప్పగా విన్నానండి, మనం ఆచమనం చేసిన పాత్ర ఎంగిలి కింద లెక్క వస్తుందంట. దాంతోనే మళ్ళీ దేవుడికి ఆ నీళ్ళతోనే నైవేద్యం చూపించకూడదంటండి. ఈసారి నుంచి పూజ చేసినప్పుడు పూజలో ఇలా 2 చెంబులు ఉంచుకోవాలి. మనం ఆచమనం చేసింది పక్కన పెట్టేసి నైవేద్యం చూపించడానికి వేరొక పంచపాత్రని వాడితే చాలా మంచిదంటండి. ఇంకా మనం అందరం అగరబత్తీలు ఎలా వెలిగిస్తాం, దీపానికి వెలిగించేస్తాం నార్మల్గా. అలా కాకుండా ఈసారి అగరబత్తీలు వెలిగించినప్పుడు అగరబత్తీల్ని ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా పెట్టాలండి. నిలువుగా పెట్టి నేను చూపిస్తున్నాను కదా, అగ్గిపుల్లతో కనుక వెలిగిస్తే అగరబత్తి చివర ఫ్రాగ్రెన్స్ ఉంటుందంటండి, ఫ్రాగ్రెన్స్ గ్రంథులు. అవి మనం ఇలా వెలిగించినప్పుడు యాక్టివేట్ అయ్యి అగరబత్తీలు చాలా మంచి సువాసనతో వస్తాయంట. మనం ఎంత సువాసన భరితమైన అగరబత్తీలు కొన్నా వాటికి ఫుల్ ఫ్రాగ్రెన్స్ రాదంటండి. ఇలా కనుక వెలిగిస్తే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంట. ఈ మధ్యనే అంబికా దర్బార్ బత్తి వారు చెప్తుంటే విన్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇంకా మనం అక్షింతలు కలిపినప్పుడు అక్షింతలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అక్షింతలు కలిపే దాంట్లో పసుపుతో పాటు కొంచెం ఆవు నెయ్యి వేసి కలిపేసి ఇంకా వాటర్ యాడ్ చేయకుండా ఉంటే అక్షింతలు 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇంకా మనం ఒత్తులు, పూజకు వాడే ఒత్తుల్ని ఇలా ముందుగా ఆవు నేతిలో నానబెట్టి పెట్టుకున్నామంటే మనం పూజ చేసినప్పుడు దీపం వెలిగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే పువ్వు ఒత్తులు వెలిగిస్తాం, ఉత్తి రోజులు అయితే నార్మల్ ఒత్తులు వెలిగిస్తాం కదా. ఏ ఒత్తులైనా నానబెట్టి పెట్టుకుంటే మంచిది. ఇంకా మనం దేవుడికి నైవేద్యానికి ప్రసాదాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రసాదం మనం చేసింది గిన్నెలోకి తీసేసి పూజ అంతా అయ్యేదాకా అలాగే పెట్టేసి తర్వాత నైవేద్యం చూపిస్తాం కదా. అలా కాకుండా మనం పూజ అంతా అయ్యేదాకా ఆ నైవేద్యం మీద మూత పెట్టి పెట్టుకోవాలండి. మనం నైవేద్యం చూపించినప్పుడు మాత్రమే మూత తీసి దేవుడికి చూపిస్తే మంచిది. ఇంకా ఇటువంటి పసుపు కుంకాల బాక్సు ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదండి. మనం హారతి కర్పూరం బిళ్ళ ఏం చేస్తామంటే డైరెక్ట్గా అదే బాక్స్లో వేసేస్తాం, పైన ఎలా మూత ఉంటుంది కదా అని. అలా వేస్తే హారతి కర్పూరం బిళ్ళన్నీ కరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా సపరేట్గా ఒక బాక్స్ పెట్టుకుని ఆ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, గాలి తగలకుండా ఉంటాయి కాబట్టి హారతి కర్పూరం బిళ్ళలు చిన్నవి అయిపోకుండా ఉంటాయి. ఇంకా మనం
కుంకుమ తొందరగా పురుగు పట్టేస్తుందండి. అందులో పూజ దాంట్లో వేసిన కుంకుమ అయితే ఇంకా తొందరగా పురుగు పట్టేస్తుంది. కుంకుమ తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో ఒక హారతి కర్పూరం బిళ్ళ వేసామనుకోండి, కుంకుమ అంత తొందరగా పురుగు పట్టదు. మనం నిల్వ చేసుకునే డబ్బాలో అయితే 2-3 హారతి కర్పూరం బిళ్ళలు వేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మనం దేవుడికి గంధం కలిపేటప్పుడు అందులో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకుని కలిపి ఆ గంధంతో కనుక దేవుడికి పూజ చేస్తే పూజ గదంతా చాలా పరిమళవంతం అయిపోతుందండి. ఇలా గంధం కలిపినప్పుడు చిటికెడు జవ్వాది పౌడర్ వేసి కలపండి ఈసారి నుంచి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి హారతి కర్పూరం ఇలా కొంటూ ఉంటాం. కొద్ది రోజులకి మనం ఎంత టైట్గా మూత పెట్టినా హారతి కర్పూరం బిళ్ళలు చిన్నగా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే అందులో కొన్ని మిరియాలు వేసి పెట్టామంటే మనకి హారతి కర్పూరం బిళ్ళలు చిన్నవి అయిపోకుండా ఉంటాయండి. ఎక్కువ రోజులు బిళ్ళలు అలా పెద్దగానే ఉంటాయి. ఇంక మనం చాలామంది ఇటువంటి పూజా బాక్స్ వాడుతూ ఉంటాం. మనం సర్దినప్పుడు చాలా నీట్గా ఉంటుంది, కానీ గుడుగు పట్టుకెళ్ళి ఒకసారి ఇంటికి పట్టుకొచ్చేటప్పుడు బాక్స్ పరిస్థితి ఇలా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఎవరికైనా కుదిరితే కనుక మార్కెట్లో ఇటువంటి బాక్స్ దొరుకుతుందండి. ఈ బాక్స్ అయితే ఏటిల్గా ఇండివిజువల్గా మూత ఉంటుంది, పైన మళ్ళీ మూత ఉంటుంది. కాబట్టి మనం ఎంత దూరం ట్రావెలింగ్ చేసినా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాం, బాక్స్ అంతా చిరాగ్గా అయిపోవడం జరగదండి. మీకు కనుక కుదిరితే ఇటువంటి బాక్స్ ఒకటి కొనిపెట్టుకోండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఈ బాక్స్. నేను ఈ మధ్యనే కొనుక్కున్నాను. ఇంకా మనం అగరబత్తీలు వెలిగించుకున్నప్పుడు అగరబత్తీలని డైరెక్ట్గా ప్యాకెట్లో తీసి వెలిగించేసుకుంటాం. అలా కాకుండా అగరబత్తీలని ఇటువంటి గొట్టం దొరుకుతుందండి, అగరబత్తి గొట్టం మార్కెట్లో. అందులో కనుక వేసి అగరబత్తీలు మూత పెట్టుకుంటే మనకి అగరబత్తిలో ఉన్న ఫ్రాగ్రెన్స్ అంతా అలా ఉంటుంది. ఇంకా మనం ఏ గుడికి అది తీసుకెళ్దామన్నా కూడా ఈ గొట్టంలోది తీసుకెళ్ళడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మన ప్రతి ఒక్కరింట్లో ఇటువంటి పిల్లలు రాసేసిన బుక్స్ ఉంటాయి. అందులో కొన్ని పేజీలు తీసుకుని వాటిని కట్ చేసుకుని నేను చూపించినట్టు ఇలా పిన్ కొట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పూజ చేసుకున్న గదిలో ఆ బుక్ కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసి పిన్ చేసుకున్నది మనం పూజ చేసినప్పుడు చేతులు తుడుచుకోవడానికి పేపర్లతో బాగుంటుందండి. ఒక్కొక్కసారి జిడ్డు ఉంటుంది, అది క్లాత్కి తుడిస్తే ఆ జిడ్డు వదలదు కదా, అలా పేపర్లు తుడుచుకోవడానికి బాగుంటుంది. లేకపోతే ఇలా దీపం వెలిగించిన తర్వాత ఎలా అయినా కొంచెం నూనె పక్క నుంచి కారుతుంటుంది కదండి, దాన్ని తోమే ముందు కొంచెం ఆ పేపర్తో తుడిచేసి కనుక తోమేసామంటే ఆ నూనె అంతా పేపర్కి పట్టేస్తుంది. మళ్ళీ మనం తోమడం కూడా చాలా ఈజీ అయిపోతుందండి. ఇంకా మనలో చాలామంది పూజ చేసేటప్పుడు దేవుడి సామాన్లు తోముతూ ఉంటాం. ఏదైనా తోమడమే పని తొందరగా అయిపోతుందని చెప్పి చాలామంది కొంచెం స్క్రబ్బర్కి సబ్బు రాసేసి నార్మల్గా తోమేసి వాష్ చేసేస్తూ ఉంటారు. రాగి ఇత్తడి పాత్రలు అలా సబ్బు రాసి తోమితే నీట్గా రావు కదండి, తోమేయడమే కదా టైం లేదని చెప్పి అలా పూజ చేస్తారు. కానీ మనం పూజ చేసేటప్పుడు ఆ సామాన్లు మనకి తెల్లగా ఉంటేనే పూజ చేస్తున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి. జస్ట్ పూజ చేసే ముందు శ్రమ అనుకోకుండా ఒక 5 నిమిషాలు కేటాయించి కొంచెం నిమ్మరసం కానీ చింతపండు కానీ లైట్గా అలా అప్లై చేసి కొంచెం టేబుల్ సాల్ట్ రాసి తోమేస్తే మనకి పూజా సామాన్లు చూసారు ఎంత తెల్లగా వచ్చినాయో. చాలా తొందరగా తెల్లగా వచ్చేస్తాయండి, 5 నిమిషాలు కూడా పట్టదు. ఇలా నీట్ తెల్లగా అందంగా ఉన్న సామాన్లతో పూజ చేసుకుంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. పూజ చేసినట్టు సామాన్లు నల్లగా ఉండి వాటితో పూజ చేస్తే అంత పాజిటివ్ ఫీల్ కూడా రాదు కదా. ఈసారి పూజ చేసినట్టు 5 నిమిషాలు కేటాయించి ఇలా తోమి చూడండి. ఇంకా ఇవేనండి వాళ్ళ పూజా రూమ్ టిప్స్ వీడియో. మీకు ఈ టిప్స్లో ఏదైనా నచ్చిందా, ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.